హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సారీ అండి. వీడియోస్ అయితే చాలా లేట్ అయ్యాయి, ఏమనుకోవద్దు. ఇవాళ అయితే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను ట్రై చేయబోయే కొత్త వంటకం ఎలా ఉందో మీరు చూసేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను వంకాయ పల్లి కారం అయితే ట్రై చేయబోతున్నా. వంకాయ పల్లి కారం వేపుడు. ఓకే, ఎలా ఉంటుందో ఏంటో మీరు చూసేయండి. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ఓకేనా, బ్యాచిలర్స్కి ఉపయోగపడతాయి నా వంటలు అయితే. ఓకే, చూసేయండి. ఇదిగో చూసారు కదా, వంకాయలు అయితే ఇలా 4 ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. 4 ముక్కల కింద కట్ చేసుకున్నాను వీటిని. సో ఇప్పుడైతే ఆనియన్స్ చూద్దాం. ఇదిగోండి, ఒక ఆనియన్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కల కింద ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వేగిలోపు వీటిలోకి అయితే పల్లి కారం కోసం 3 లేదా 4 స్పూన్లు పల్లీలు వేయించుకుని పొట్టు తీసుకుని పెట్టుకున్న పల్లీలు అంటే ఇవి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వచ్చేసి ధనియాలు, ఇలా మిక్స్ పట్టేసుకోవాలండి. నేను చేసినట్టు ఇంత మెత్తగా అవసరం లేదు. కొంచెం పలుకులుగా పల్లీలు అనేవి తగిలితే బాగుంటుంది. కొంచెం పొడిగా కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే మిక్స్. ఈలోపు వంకాయ ముక్కలు అయితే ఎంతవరకు మగ్గాయో చూద్దాం. చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో వంకాయ ముక్కలు అయితే. సో ఇలా అయితే మగ్గాయి కదా, వీటిలో మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లి కారం అయితే వేసేద్దాం. దీంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న అయితే పల్లి కారం మొత్తం వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా వంకాయ ముక్కల్లో కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్లీ పల్లి కారం వేపుడైతే, వంకాయ పల్లి కారం వేపుడైతే ఇలా వచ్చింది. అవుట్ఫిట్ చాలా బాగుంది. చూడడానికి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగా వచ్చింది. వంట రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ అయితే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.
అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ ట్రై చేస్తే ఈ కర్రీ అనేది ఎవరికైనా బాగా వస్తుంది. ఓకే, మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.